గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు సెప్టెంబర్ 16 అనగానే ఓజోన్ పరిరక్షణ దినోత్సవం. అంటే మనకి భూమికి సూర్యుడికి మధ్యలో స్ట్రాటో ఆవరణంలో మనకి ఓజోన్ పొర అనేది ఉంటుంది. ఓజోన్ O3గా చెప్తాం. అయితే ఈ ఓజోన్ పొరను మనకి గొడుగుల రక్షణ ఇస్తుంది. అంటే సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలు అనేవి, అంటే అతినీలలోహిత కిరణాలు అనేవి డైరెక్ట్గా మనకి భూమి మీదకి సోకితే మనుషులకు కానీ జంతువులకు కానీ మొక్కలకు కానీ అంత మంచిది కాదు, హాని కలిగిస్తాయి. కాబట్టి వాటిని శోషించుకొని పీల్చుకొని మనకి మంచి కిరణాలను మాత్రం ప్రసరింపచేస్తుంది ఈ ఓజోన్ పొర అనేది. మరి అలాంటి ఓజోన్ పొరకి మన చేసే చర్యల వల్ల, స్వార్థపూరితమైన కొన్ని పనుల వల్ల కాలుష్యం అధికమైపోవడం వల్ల ఈ ఓజోన్ పొరకి రంధ్రాలు అనేవి ఏర్పడడం జరిగింది. ఓజోన్ పొర క్షీణిస్తుంది. దానివల్ల ఏంటంటే చిల్లులు గొడుగు మాదిరిగా ఎలా అయితే మనకి ఎండకి వానకి ఆగదో ఆ రకంగా ఓజోన్ పొర మనకి రక్షణ ఇవ్వలేకపోతుంది. అది మనం తప్పిదమే. కాబట్టి ఓజోన్ పొరను ఎలా రక్షించుకోవాలి, ఎలాంటి ఉద్గారాల వల్ల ఇది కలుగుతుంది అనేది ఈరోజు అవగాహన కలిగించాలని ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ పిలుపు మేరకి సెప్టెంబర్ 16ని 1994 నుంచి ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా జరపడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఎక్కువగా ఏసీలు వాడడము, రెఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్లు వాడడము, వీటి వల్ల ఎక్కువగా క్లోరోఫ్లోరో కార్బన్స్ రావడము, హ్యాలాన్స్, అలాగే మరికొన్ని కార్బన్ మోనాక్సైడ్, ఇలాంటి వాయువులన్నీ కూడా గ్రీన్ హౌస్ వాయువులు కూడా ఈ ఓజోన్ పొర క్షీణించడానికి కారణాలు. కాబట్టి ఇదంతా అవగాహన చేసుకుని మొక్కలు నాటడం అది చేయాలి మనం.